హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్, 1:7 అప్రాక్సిమేట్లీ వచ్చింది. నేను కూడా అది చూసుకోలేదు, క్యాప్చర్ చేసుకోలేదు. అంటే ఆ టైంలో జస్ట్ ఏంటంటే చిన్న పని మీద బయటకు వెళ్ళి చూసేపటికి ఇంకా ఎంట్రీ అనేది వచ్చేసింది అనమాట. సో ఎంట్రీని క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ ఎంట్రీ ఏంటి ఎక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అలాగే ఇంకో ఎంట్రీ ఏంటంటే లైక్ ఫెయిల్ అవుతుందని ముందే, అంటే లైక్ ఆర్డర్లో ఫెయిల్ అవుతుందని ముందే తెలుస్తుంది అనమాట. సో ఆ ఎంట్రీ ఎలా ఫెయిల్ అవుతుంది ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, మార్కెట్ ఏంటంటే లైక్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇక్కడ డౌన్ ట్రెండ్ అనేది తీసుకుందాం. ఇక్కడ లైక్ ఇది ఉంది చూడండి, ఇక్కడ వరకు అనుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే లైక్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ హై దగ్గర నుంచి సస్టైన్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ షూట్ ఆఫ్ చేస్తుంది. కాకపోతే నేనేం చెప్పాను మీకు, ఇక్కడ లైక్ ఒక రెసిస్టెన్స్ లా గీసాను అనమాట ఆ రోజు మొన్న. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ జోన్, అదే లైక్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాంటిది ఈ లిక్విడిటీ క్యాండిల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది మాట, ఇదంతా జోన్లోకి వస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మనల్ని ఫుల్ అవుట్ చేయాలని చెప్పేసి మొత్తం ఇదే. సో ఆ రీజన్ ఏంటో చెప్తాను మొత్తం. ఓకే, అయితే ఈ జోన్ అనుకుని ఏదైతే ఇక్కడ లైన్ లా గీసానో అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుందని చూశాను. కాకపోతే అక్కడ నుంచి మార్కెట్ అనేది భారీగా ర్యాలీ అయిపోయింది అనమాట. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి మార్కెట్ అనేది లైక్ ఈ ప్రీవియస్ డే హై దగ్గర బేస్ తీసుకొని మార్కెట్ అనేది షూట్ ఆఫ్ అయిపోయింది. ఓకే, నేను ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నాను ఇక్కడ లైక్ ఏంటంటే మార్కెట్ అనేది రివర్స్ అవుతుందేమో చూసాను. కాకపోతే అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది షూట్ ఆఫ్ అయిపోయింది. కాకపోతే ఈ జోన్ ఏదైతే ఉందో లైక్ ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా లోపైన ఎక్కడైనా రివర్స్ అయ్యే సినారియో కనిపిస్తుందని మార్కెట్ చూస్తే లేదు. ఆ ఏదైతే మనం ఎగ్జాక్ట్ గా స్టాప్ లాస్ అనుకున్నాం ఆ ఏరియా దగ్గర నుంచి స్టాప్ లాస్ కొట్టేసి లిక్విడిటీ అంతా తీసుకుని కింద వస్తుంది. అంటే స్టాప్ లాస్ కొట్టేయడం అంటే నేను అంతా స్టాప్ లాస్ అవ్వలేదు, జస్ట్ ఏంటంటే లైక్ ఈ ఏరియా మాట ఈ క్యాండిల్ ఇదంతా సో సప్లై ఏరియా అన్నమాట. సో ఈ ఏరియాలో ఎక్కడైనా మార్కెట్ అనేది రివర్స్ అవుతుందని చూసాను, కానీ అవ్వకుండా లైక్ ఇక్కడ ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అనేది టర్న్ అయ్యింది అనమాట. ఓకే, సో మనకి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పాను కదా, ఎక్కడ వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. నేనైతే అది క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో నేను ఉన్నా కూడా క్యాప్చర్ చాలా తక్కువే, లైక్ దాని టార్గెట్ ఉంటుంది. సో ఓకే, నేను క్యాప్చర్ చేయలేదు, అయినా సరే ఎక్కడ వచ్చింది ఏంటి అనేది చెప్దాం ఆ ఎంట్రీని. సో మార్కెట్ అనేది చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లోని గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే హై దగ్గర లైక్ బేస్ తీసుకొని సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్. ఓకే, సో ఈ దీనికి ఇమీడియట్ పుల్ బ్యాక్, దీన్ని క్రాస్ చేస్తే ఇండ్యూస్మెంట్. కాకపోతే ఇక్కడ మళ్ళీ లైక్ చూసుకుంటే మనకి ఇంటీరియర్ ట్రెండ్లో కూడా మనం ఏంటంటే మార్కెట్ ట్రెండ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడే మిస్ అయిపోయాను ఎగ్జాక్ట్లీ. ఇది ఒక పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనమాట. సో ఎగ్జాక్ట్గా నేను ఇది చూసుకోలేదు, నేను అప్పుడు లేనమాట ఆ టైంలోని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది లైక్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ ట్రిగ్గర్ చేసింది మార్కెట్. కాకపోతే దాని టార్గెట్ అనేది మీకు చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ చాలా టఫ్గా లైక్ బిలీవ్ చేశాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఇదంతా క్యాప్చర్ చేసేవాడిని కాదు, నేను నమ్మను కూడా, ఇదంతా ర్యాలీ నమ్మలేదు కూడా. ఓకే, సో ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాడిని. చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1:7 అలా వచ్చింది అనమాట. లైక్ ఇది ఇండ్యూస్మెంట్ టైప్ ఆఫ్ లిక్విడిటీ ఎంట్రీ అనమాట. చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇది. మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్పలేకపోవచ్చు, కానీ మొత్తం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ లాగా ద్వారా అయితే చెప్పాను. మీకు కనుక ఇంకా నేర్చుకోవాలనుకుంటే డెప్త్గా ఇంకా లిక్విడిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అన్ని నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదే ఈ ఎంట్రీ మాత్రం ఇలా మిస్ అయ్యిందన్నమాట ఈ ఎంట్రీ. ఓకే, సో ఇది చూసుకున్నా సరే చాలా స్లోగా మూవ్ అయింది. కాకపోతే టార్గెట్ అనేది ఇచ్చింది. లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది అనుకుంటా, ఇది పెట్టుకుంటే ఇక్కడ వరకు మాట. సో ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోతాను, ఇదంతా క్యాప్చర్ చేసేవాడిని కాదు ఇదైతే. ఓకే, సో అది మాట. అయితే ఇక్కడ జరిగిన ఇంకో సినారియో ఏంటంటే మార్కెట్ అనేది నేను అనుకున్న లెవెల్ దగ్గర నుంచి చాలా ర్యాపిడ్గా మూవ్ అయిపోతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ రివర్స్ అవుతుంది అని చూసుకుంటే రివర్సే అవ్వకుండా లేదైతే నేను పెట్టుకున్నాను కదా ఈ జోన్ ఇలాగా, లైక్ ఏంటంటే ఇది లిక్విడిటీ జోన్ అన్నమాట. ఇది చాలా ఇక్కడ ఎక్కడ రివర్స్ అవుతుంది అనుకుంటే, కాకపోతే యాక్చువల్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ ఉంటాయి అన్నమాట. దీనిపైన స్టాప్ లాస్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఈ క్యాండిల్ చాలా ట్రస్ట్ చేస్తారన్నమాట. సో ఈ స్టాప్ లాస్ ని తినేసి అక్కడ లిక్విడిటీ తీసుకొని వచ్చేది అనమాట.
సో ఆ విధంగా ఏంటంటే ఫుల్ అవుట్ చేసినట్టే మనల్ని టోటల్గా ఫుల్ అవుట్ చేసింది. అక్కడ కూడా ఫుల్ అవుట్ చేసి లిక్విడిటీ అంతా తీసుకొని అక్కడ నుంచి మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయింది. సో నీకు ఇంకో చెప్పాను కదా, లైక్ ఒక ఏరియా ఉన్నది అక్కడ లైక్ ఎంట్రీ అనేది తీసుకోకూడదని. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉందన్నమాట. మళ్ళీ ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ స్వీప్ అవుట్ అయిన తర్వాత మార్కెట్ అనేది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది మళ్ళీ. సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఎక్కడాను పుల్ బ్యాక్ అనేది తీసుకోలేదు. పుల్ బ్యాక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ ఇండ్యూస్మెంట్ అనేది తీసుకోలేదు. అదే లాస్ట్ ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిందన్నమాట. ఓకే, సో మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందంటే ఇదే మాట. ఇదిగోండి, ఇది ఉంది చూడండి, ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మాట. సో ఇది కనుక తీసుకుంటే మనకి ఆర్డర్ బ్లాక్ గ్యారంటీ ఫెయిల్ అవుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ నేను ఏంటంటే ఈ ఎంట్రీ అయితే తీసుకోలేదు. బికాస్ ఆల్రెడీ లైక్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకొని వస్తుంది అనమాట, అప్ సైడ్ లిక్విడిటీ తీసుకొని వస్తుంది కాబట్టి సో 1 minute టైం ఫ్రేమ్లో గ్యారంటీ ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ ఎంట్రీని తప్పించుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే ఇది లిక్విడిటీ తీసుకొని వస్తుంది మార్కెట్ అనేది, సో ఈ ఎంట్రీ అనేది ఫ్లాప్ అవుతుందని ముందే ఇక్కడ మనకు తెలిసిందన్నమాట. ఓకే, నేను యాక్చువల్ చెప్పాలంటే ఈ ఏరియాలో టర్న్అవుట్ అవుతుంది అనుకున్నాను, కాకపోతే అక్కడ స్టాప్ లాస్ తినేసి టోటల్గా టర్న్అవుట్ అయ్యింది అనమాట. అట్ లాస్ట్ అనుకున్నది అయ్యింది, కాకపోతే ఏంటంటే ఎక్కడికో మన స్టాప్ లాస్ కొట్టేసిన తర్వాత అంటే లైక్ ఏదైతే టోటల్ ఆ స్టాప్ లాస్ కొట్టేసి వచ్చిందన్నమాట. సో ఓకే, మొత్తానికి ఏంటంటే స్మాల్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్లో షిఫ్ట్ అయ్యాయి అనమాట. అయితే రేపటి సంగతి ఈరోజు సంగతి చూసుకుంటే చెప్పాను కదా, ఇది ఒక ఎంట్రీ, ఆ ఎంట్రీ మిస్ అయిపోయాను. అది అప్రాక్సిమేట్లీ 1:7 అలాగ వచ్చింది. ఓకే, దాని టార్గెట్ కూడా తక్కువ టార్గెట్ అన్నమాట, ఎక్కువసేపు ఉంచను. ఓకే, సో అట్ లాస్ట్ చూసుకుంటే ఇది కూడా మీరు చూసారు కదా, ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే రీజన్ కూడా చెప్పాను. ఓకే, సో అది మాట. నెక్స్ట్ రేపటి సంగతి చూసుకుందాం. రేపు ఎలాంటి ఎంట్రీ వస్తుంది ఏంటి అనుకుంటే, మార్కెట్ ఎక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది ఉందో చూడండి, ఇది ఒక సపోర్ట్లా ఉంది కదా, లైక్ ఇది ఒక మీన్స్ సపోర్టే కదా. 2 times మార్కెట్ అనేది ఇక్కడ లైక్ సపోర్ట్ తీసుకుంది. సో ఇది బ్రేక్అవుట్ అయిపోతే పిఈ సైడ్ ఉండొచ్చు అన్నమాట. ఎంతవరకు అంటే లైక్ పిఈ సైడ్ అంటే లైక్ ఎంత ఒకేలా గ్యాప్ డౌన్ ఇదే ఓపెన్ అయిపోయింది. లైక్ గ్యాప్ డౌన్ ఇక్కడే ఓపెన్ అయిపోయింది. లైక్ చూసుకుంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఇలా ఓపెన్ అయిపోయింది. సో ఈ ఏరియాకి వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకున్నాం కదా. ఓకే, ఇలా వెళ్ళి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకుంటాం. మార్కెట్ మళ్ళీ రివర్స్లోని ఈ ఏరియాని టచ్ చేస్తే ఇదంతా స్టాప్ లాస్ అవ్వచ్చు, పిఈ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, కాకపోతే చాలా పెద్దది అయిపోయింది స్టాప్ లాస్. సో ఏంటంటే లైక్ అక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడం ఏదో జరుగుతుంది 15 minutes టైం ఫ్రేమ్లో. దాన్ని బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, పిఈ ఎంట్రీ లేదనుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మళ్ళీ అప్ ట్రెండ్కి ఇది బ్రేక్ అయిపోతుంది, అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయిపోతాం. ఓకే, సో అప్ ట్రెండ్కి షిఫ్ట్ అవుతాం. లేదు గ్యాప్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది, ఈ గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక లైక్ లిక్విడిటీ ఉందన్నమాట. ఈ లిక్విడిటీ తీసుకొని ఇక్కడ ఒక లిక్విడిటీ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు. ఇక్కడ లిక్విడిటీ తీసుకున్నట్టే తీసుకొని సింగిల్ క్యాండిల్లో కింద బ్రేక్ అంటే ఇది బ్రేక్ అవ్వకూడదు, ఇది బ్రేక్ అవ్వకుండా సింగిల్ క్యాండిల్లో వెళ్ళినట్టే వెళ్ళి కిందకు వచ్చేస్తే మళ్ళీ పిఈ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా సింగిల్ క్యాండిల్లో జరిగిపోవాలన్నమాట. అది 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్లో జరిగిపోవాలి. లేదంటే ఒక క్యాండిల్లో జరగలేదంటే మనకి ట్రస్ట్ చేయకూడదు అన్నమాట దాన్ని. ఓకే, సో ఆ సినారీ అయినా జరగచ్చు. లేదంటే గ్యాప్ డౌన్ అయిపోతే ప్యూర్గా గ్యాప్ డౌన్ అయిపోయి లైక్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ ఏరియాకి వస్తే మళ్ళీ ఈ చూడండి స్టాప్ లాస్ అని ఇవ్వచ్చు. ఓకే, సో ఆ విధంగా అయితే మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ టార్గెట్ ఈ డౌన్ సైడ్ ఎక్కడ వరకు అంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకోకూడదు, ఎందుకంటే మార్కెట్ టోటల్ అప్ ట్రెండ్లో ఉంది. సో ఎక్కువ టార్గెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్కడ వరకు అంటే లైక్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ లైక్ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేస్తుంది కదా, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటారు. టోటల్గా అల్టిమేట్గా నేను అనుకుంటుంది ఏంటంటే లైక్ ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు మార్కెట్ అనేది మళ్ళీ వెళ్తుంది, ఇక్కడ నుండి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది, టర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే అది రేపట్లోనే అయిపోతుందని లేదు, 2 days పట్టచ్చు. ఓ రిట్రేస్మెంట్ అనేది జరగాలన్నమాట. మార్కెట్ అనేది ఫుల్గా బౌన్స్ అయిపోయింది కదా, సో రిట్రేస్మెంట్ అనేది జరగాలి. సో నేను టార్గెట్ ఇది అనుకుంటున్నాను. అప్ సైడ్ ఇది చెప్పాను కదా, ఇది బ్రేక్అవుట్ అయిపోతే దాని టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఓకే దాని లైక్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లోని అప్సైడ్ టార్గెట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది రెసిస్ట్ చేయొచ్చు. ఇది కొద్దిగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్యాండిల్.
బ్రేక్ అయిపోయినా బ్రేక్ అయిపోతే టోటల్ అప్ ట్రెండ్కి వెళ్ళిపోతాం అనమాట. అది కానీ బ్రేక్ అయిపోతే. సో ఇక్కడ కూడా టచ్ అయ్యి మార్కెట్ ఏమైనా లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైనా జరిగింది అనుకోండి, ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పీఈ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ని అయితే అనాలిసిస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా లేదా ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు కూడా ఈరోజు ఏదో ఒక టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఆర్డర్ ఫ్లో ఎంట్రీ లేకపోతే ఏదో ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకుని ఉంటారు కదా, కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీది రైట్ ఓ రాంగ్ ఏదో ఒకటి లైక్ చర్చించుకోవచ్చు 1-to-1 లైక్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం వల్ల మనం కూడా గ్రో అప్ అవుతాం. సో లెర్నింగ్ ప్రాసెస్ అనేది పెరుగుతుంది. సో మీరు ఏదైతే తప్పులు చేశారో ఏదైతే ఎంట్రీ తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అది లెర్నింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఓకే, అట్ ద సేమ్ టైం వీడియోని అయితే లైక్ చేయాలంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.